వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే చంద్రబాబు గారి సర్కారు మీద ఆయన ప్రశంసలు కురిపిస్తూ ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డే బ్యూటిఫుల్లీ షోకేస్డ్ ద ఏన్షియంట్ ఆర్ట్ ఆఫ్ ఏటికొప్పాక టాయ్స్, ఏ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, క్రాఫ్ట్మెన్షిప్ అండ్ సస్టైనబిలిటీ అంటూ నిన్న రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటికొప్పాక టాయ్స్ని ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఆ సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలను అందరిలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నట్లుగా ప్రశంసల వర్షం అయితే కురిపించారు. నిజంగా చెప్పాలి అంటే విజయసాయిరెడ్డి నిన్న వైఎస్ఆర్సీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత నేను ఇక రాజకీయాల్లో కొనసాగను, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, నాకు రాజకీయాలతో ఇక సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటాను అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే నేను అసలు ఇంకా రాజకీయాలకు సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయనంటూ చెప్పినటువంటి విజయసాయిరెడ్డి అదే రోజు ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది చర్చకైతే దారితీసింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వేయడం ఒక ఎత్తు అయితే, అసలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అసలు వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. అది జీర్ణించుకోలేకపోయారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా. అయితే ఆయన అనూహ్యంగా నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, రాజీనామా చేసిన తర్వాత నా వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేస్తున్నాను, నేను రాజీనామా చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చాను, అన్నా మీరు ఆలోచించుకోండి, తొందరపడకండి, తొందరపడి నిర్ణయం తీసుకోకండి అంటూ జగన్మోహన్ రెడ్డి నన్ను అడిగాడు. అయినప్పటికీ నేను రాజకీయాల్లో కొనసాగాలనుకోవడం లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు మరోలా ఉన్నాయి అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తరువాతే ఆయన ఇటువంటి పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే కొంతమంది ఏంటంటే ఈ పోస్టును బట్టి విజయసాయిరెడ్డి కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు, అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అంటూ కొంతమంది అయితే నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక భారతీయ జనతా పార్టీ పెద్దల హస్తం ఉంది అన్నట్లుగా కొంతమంది అయితే అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే విజయసాయిరెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే విజయసాయిరెడ్డి రాజకీయాలకి దూరంగా ఉంటారంటూ ఆయన ప్రకటించడం జరిగిందని, అందుకే వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే నిన్న దాని గురించి కూడా విజయసాయిరెడ్డి క్లియర్గా మాట్లాడడం జరిగింది. నా మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ఆ కేసుల నుంచి నేను బయటపడేందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, నా పదవులకి రాజీనామా చేశానని అందరూ అనుకుంటున్నారు, అందులో వాస్తవం లేదు అంటూ నమ్మబలికేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అసలు వైసీపీని వీడడం వెనక ఒక బలమైన కారణం ఉంది అని, ఆయన తన కుటుంబం మీద తన మీద ఉన్నటువంటి ఈ అవినీతి ఆరోపణల నుంచి బయటపడేందుకు, ఈ కేసుల నుంచి బయటపడేందుకే ఆయన వైసీపీకి దూరంగా ఉండాలని భావించారని, అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పాడు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయిరెడ్డికి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి,
ఆ మనస్పర్ధల కారణంగానే విజయసాయిరెడ్డి వైసీపీని వీడాడు అంటూ మరికొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆ విషయం మీద పలుమార్లు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ విజయసాయిరెడ్డి ఇక నువ్వు వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించకు, నువ్వు ఇంకెప్పుడు నాకు కనపడకు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మీద కొన్ని మాటలు వదిలినట్లుగా, దానికి మనస్తాపానికి గురైనటువంటి విజయసాయిరెడ్డి ఉన్న ఫలంగా నేను ప్రాధాన్యత లేని చోట ఉండలేను అంటూ తన సన్నిహితులకి చెప్పినట్లుగా, ఆ తరువాతే తాను వైసీపీకి రాజీనామా చేసినట్లుగా రకరకాల వార్తలైతే వస్తున్నాయి. అయితే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందు కూడా విజయసాయిరెడ్డి పలుమార్లు భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన భేటీ అయ్యేటువంటి ప్రయత్నం చేశారని, భారతీయ జనతా పార్టీలో తనని చేర్చుకోవాల్సిందిగా వారిని కోరారని, అయితే అమిత్ షా మాత్రం విజయసాయిరెడ్డికి కొన్ని షరతులు పెట్టినట్లుగా, ఆ షరతులు ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతగా చంద్రబాబు గారు ఉన్నారు, కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీలో కనుక చేరాలనుకుంటే మీరు ఎన్ఓసి తీసుకురండి చంద్రబాబు గారి దగ్గర నుంచి, ఎన్ఓసి తీసుకొస్తేనే మేము మిమ్మల్ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం అన్నట్లుగా విజయసాయిరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలు అమిత్ షా భారీ జలక్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చెక్కలగొట్టాయి. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకి దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది అని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే వారితో కలిసేందుకు కూడా విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు గారి సర్కార్ని కొనియాడుతూ చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి బలం చేకూరేలాగే, అంటే విజయసాయిరెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్నారనడంలో ఎటువంటి నిజం లేదు. ఆయన వైసీపీని వీడాడంటే ఇప్పుడు కూటమిలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికంటే భిన్నంగా మరికొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడుతున్నాడు, ఆ డ్రామాలో భాగంగానే తన నమ్మిన బంట అయినటువంటి విజయసాయిరెడ్డి గారిని ఆ పార్టీకి రాజీనామా చేసినట్లుగా డ్రామా ఆడిస్తున్నాడు, ఆయన ఆస్తులను కాపాడుకునేందుకు ఆయన్ని బయటికి పంపించాడు, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు అంటే 2029లో కనుక సార్వత్రిక ఎన్నికలు వస్తే అప్పటికి మళ్ళీ ఆ పార్టీ కోసం ఆయన పనిచేసేందుకు సిద్ధమవుతారు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి డ్రామా అంటూ కూడా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకి దూరం అయ్యారా లేదా అనేది రాను రోజుల్లో అయితే మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తరువాత మొదటిసారి మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించడం అయితే